ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. అరాచకాలు, అవినీతి, దోపిడీ ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో గెలిచి పార్టీ గుండెల మీద తన్ని వెన్నుపోటు రాజకీయాలతో దోచుకున్న అవినీతి డబ్బంతా కూడా కాపాడుకోవటానికి జగన్ రెడ్డి పంచం చేరిన వంశీని పరామర్శించడానికి వెళ్ళిన జగన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తామంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందా? దేనికి బ్రేక్ అయింది? నువ్వు చేసిన అరాచకాలు 151 సీట్లతో ప్రజలు నిన్ను గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పంపించి ఆ రోజు అరాచకాలకు పాల్పడ్డావు. కన్నతల్లి లాంటి పార్టీ కార్యాలయాలు, ఏ పార్టీ అయినా సరే, మంగళగిరి పార్టీ కార్యాలయం మీద అరాచక శక్తుల్ని, దౌర్జన్యవాదుల్ని, గోండాలను పంపించి మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడులు చేసావు. అద్దాలు బాలు కొట్టారు, కార్లు బాలు కొట్టారు, మనుషుల మీద దాడి చేశారు, తల్ల బాలు కొట్టారు. అదేవిధంగా గన్నవరంలో బత్సులర్జునుడు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే ఒక బీసీ నాయకుడు ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలో ఆ రోజు కార్లు దారిలో పెట్టారు. గన్నవరం పార్టీ కార్యాలయాన్ని ఆఫీస్ పగలు కొట్టారు, మహిళల మీద దాడి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల కార్యకర్తలు, నాయకులు, ప్రజల మీద నీ బ్లేడ్ బ్యాచ్ అరాచక శక్తులు అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు మీడియా చూపిస్తే జగన్ రెడ్డికి లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని మాట్లాడుతున్నావా? సిగ్గుందా అని అడుగుతున్నావు. ఈ అరాచకాలను సమర్థిస్తావా? ప్రజలు తెలియదని మాట్లాడుతున్నావా? లేకపోతే నువ్వు తెలియగలవాడు అని మాట్లాడుతున్నావా? ఈ అరాచకాలను సమర్థిస్తూ మొన్న ఎన్నికల్లోనూ మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు అని చెప్పాడు. ఇవాళ ఏం చెప్తున్నావు? చక్కగా ఉంటాడు, గ్లామరస్గా ఉంటాడు, ఈయన చూసి మాకు జీర్ణించుకోలేని ఆక్రోశాలండి. దేనికి? ఈ అరాచక శక్తులను చూసి నీకుంటుంది ఈ అరాచక శక్తుల మీద నీకు ప్రేమ. ఇటువంటి అరాచక శక్తుల్ని భుజానేసుకొని ఇవాళ స్థిరంగా నెత్తులు చెప్తున్నావా? కృష్ణా జిల్లాలో మహానుభావులు ఎంతోమంది మహనీయులు పుట్టిన ఈ గడ్డ మీద నువ్వు ఇవాళ మాట్లాడుతూ ఉన్న మాటలు ఫ్యాక్షన్ రాజకీయాలు. బట్టలు కూడా తెస్తావు. ఎవరు బట్టలు కూడా తెస్తావు? నిన్ను నమ్ముకున్న పోలీసు అధికారులంతా కూడా ఇవాళ బట్టలు కూడా తీసుకొని తిరుగుతున్నారు. నిన్ను నమ్ముకున్న నాయకులంతా ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళారు. నీతో చేతులు కలిపిన అరాచక శక్తులన్నీ కూడా ఇవాళ నియోజకవర్గాల్లో లేవు, గ్రామాల్లో లేవు, జిల్లాల్లో లేవు. ఎవరిని ఉద్ధరించావని నువ్వు మాట్లాడే మాటలేంటి? సెల్ఫీ నాటకాలు అవన్నీ పాత రోజుల్లో అయిపోయినాయి. జగన్ రెడ్డి, నీ 1.0లో నీ సెల్ఫీ డ్రామాలు, నీ యువకర్తల సెల్ఫీలు అవన్నీ కూడా 1.0లో అయిపోయినాయి. నీ 2.0లో నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా ఇవాళ బట్టబయలు అవుతూ ఉన్నాయి. ఇవాళ వంశీ చేసిన అరాచకాలన్నీ కూడా అక్కడ బ్రహ్మలింగ చెరువు మట్టి కావచ్చు, పోలవరం మట్టి కావచ్చు, పేదల భూములు లాక్కోవటం కావచ్చు, ఎయిర్పోర్ట్ భూముల్లో మట్టి తోకోవటం కావచ్చు, అట్లాగే ఎన్నో వందల ఎకరాలు పక్క రాష్ట్రాల్లో భూములు కొనడం కావచ్చు, బ్యాంకుల్లో లోన్లు కావచ్చు, సంకల్ప సిద్ధి అరాచకాలు కావచ్చు. ఇవన్నీ నువ్వు సమర్థిస్తున్నావా? ఇవన్నీ నీకు వాటాలు లేవా? ఈ వాటాల్లో నీ పాపం లేదా? ఇవాళ కృష్ణమోహన్, సజ్జల రామకృష్ణారెడ్డి నీ కళ్ళలో పైచాచిక ఆనందం, నీ స్క్రిప్ట్లన్నీ కూడా ఈ కొడాలని, ఈ గుడివాడ గుట్కా కొడాలని కావచ్చు, వంశీ కావచ్చు, అటు జోగి రమేష్ కావచ్చు, అటు రఘురామ్ ఎమ్మెల్సీ కావచ్చు, అటు అవినాష్ కావచ్చు, లేకపోతే అప్పిరెడ్డి కావచ్చు, కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరితో నువ్వు చేయించిన అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాలు, దుర్మార్గాలు కప్పుపుచ్చుకోవడానికి ఇవాళ విజయవాడ వచ్చి జైలు దగ్గర డ్రామాలు చేసి నాటకాలు చేపిస్తావా? జై
డ్రామాలు ఆడిస్తావా? చాలా క్లియర్గా జగన్ రెడ్డి చెప్తున్నాం. నిన్ను నమ్ముకున్న పోలీసు అధికారులంతా జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నిన్ను నమ్ముకున్న పోలీసు అధికారులంతా ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారు. నీ పాపంలో భాగస్వాములు లేని వాళ్ళు, నీ అవినీతిలో భాగస్వాములు లేని వాళ్ళు, నీ అరాచకాల్లో భాగస్వాములు లేని వాళ్ళు, మా కన్నా పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించిన, దగ్గరుండి చేయించిన అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, నీ పార్టీ నాయకులు కావచ్చు, నీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇవాళ వాళ్ళందరూ కూడా కటకటాలు ఓసలు లెక్క పెట్టే రోజులు అందరికీ దగ్గరలో ఉన్నాయి. ఎగిరెగిరి పడతా ఉన్న కొడాలని కూడా నువ్వు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, కుట్రలు, నీ బూతులు అన్నిటికీ కూడా సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. వాడు జగన్ రెడ్డిని ఒకటి అడుగుతున్నాం. ఇవాళ నువ్వు నీ అరాచకాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు ఎక్కడైనా సరే బాబా హత్య కేసులో నీ కుటుంబ సభ్యులు వర్రా రవీందర్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఇంతవరకు సమాధానం చెప్పావా? వర్రా రవీందర్ రెడ్డి మహిళలను కించపరుస్తూ, నీ కుటుంబాన్ని కించపరుస్తూ, నీ కుటుంబ సభ్యులను కించపరుస్తూ, మహిళలను కించపరుస్తూ వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టుల మీద ఇంతవరకు నీ దగ్గర నుంచి సమాధానం వచ్చిందా? బాబా హత్య కేసులో అవినాష్ రెడ్డిని, నీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి నువ్వు పడతా ఉన్న పాటలన్నీ కూడా తొందరలోనే పట్టుబయలవుతాయి. తప్పకుండా నీ సిబిఐ కేసులు కావచ్చు, నీ ఈడీ కేసులు కావచ్చు, నీ అవినీతి కేసులు కావచ్చు, మొత్తం కూడా సుప్రీంకోర్టు దగ్గర నుంచి సిబిఐ కోర్టుల దాకా అన్నిటి కోర్టు మెట్లు ఎక్కాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రతిరోజు కేసు విచారణ ఎదుర్కొనే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఇవాళ పోలీసు అధికారులు బెదిరిద్దా ఉన్నాం, ఇవాళ పనిచేసే పోలీసు అధికారులు బెదిరిద్దా ఉన్నాం. వాళ్ళలోకి వస్తావు, వీళ్ళలోకి వస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, సుప్రీంకోర్టు బెయిల్ మీద ఉన్నావు. నీ ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు ఇవాళ వాళ్ళ చొక్కా పట్టులోకి వస్తా, వీళ్ళని సముద్రాలు దాటిస్తా, లేదా సముద్రాలు దాటి ఎక్కడున్నా లాక్కొస్తానని పిచ్చి ప్రలాపనలన్నీ కూడా మాట్లాడుతున్నావు. కట్టిపెట్టు. లెక్క పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తప్పు చేశారో చట్టం ముందు అందరూ కూడా శిక్షారులే. ఇవాళ నువ్వు కాపాడాలనే ప్రయత్నం చేసిన, కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నా, ఏమీ కూడా చట్టం ముందు నువ్వు చేసే ఈ అరాచకాలేమి నిలబడవు. తప్పకుండా తప్పు చేసిన ప్రతి వాడు కటకటాలకు వెళ్లాల్సిందే. తప్పు చేసిన ప్రతి వాడు చట్టం ముందు నిలబడాల్సిందే. ఇవాళ ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో అవన్నీ కూడా ఎవరైతే పాపాలకు పాల్పడ్డారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దాడులకు పాల్పడ్డారో, కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేశారో, మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారో, గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారో, అది కొడాలని అవ్వచ్చు, గన్నవరం వంశీ అవ్వచ్చు, జోగి రమేష్ అవ్వచ్చు, అవినాష్ అవ్వచ్చు, అప్పిరెడ్డి అవ్వచ్చు, కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ రఘురామ్ అవ్వచ్చు, పెద్దిరెడ్డి అవ్వచ్చు, ఎవడైనా సరే చట్టం ముందు నిలబడాల్సిందే. కటకటాల వెనక వెళ్లాల్సిందే. సమాధానం చెప్పే రోజులు తొందరలోనే దగ్గరలోనే ఉన్నాయి. ప్రతి ఒక్క పాపాన్ని బయటికి లాగి చట్టబద్ధంగా అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మీరు చేసిన అరాచకాలన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజల ముందు తీసుకొస్తాం. దేన్ని కూడా వదిలే పని లేదు. ఒక దళిత సోదరుడు కిడ్నాప్ చేసి దౌర్జన్యం చేస్తే నీకు మంచివాడా? నీకు గ్లామరస్గా కనపడుతున్నాడా? నీకు బుద్ధిమంతుడా? ఇటు ఉండడానికి ఓట్లు వేయాలా? అరాచకం. ఈ అరాచకాలకు సమాధానమే మీరు చేసుకున్న అరాచకానికి, మీరు చేసిన కిడ్నాప్ దుర్మార్గానికే ఇవాళ మీరు కటకటాలు పాలయ్యారు. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇవాళ నువ్వు అరాచక శక్తుల్ని వెనకేసుకొచ్చి, నువ్వు సెల్ఫీల్లో డ్రామాలు ఆడిచ్చి, లేకపోతే జిందాబాదులు కొట్టించుకొని సీఎం అని అర్పించుకున్నా లెక్క పెట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరు. తప్పకుండా నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ కూడా బయటకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎవరు కూడా జీర్ణం చేసుకోలేకపోతున్నారంట. దేనికి జీర్ణం చేసుకోవాలి? నీ 2.0 ఈ అరాచకాలన్నీ కూడా ఏదైతే 1.0లో
నువ్వు చేసావో అవన్నీ కూడా బట్టబయలు చేసి కృష్ణా జిల్లా చరిత్రలో ఇటువంటి అరాచక శక్తులు, మళ్ళీ ఇటువంటి దుర్మార్గాలు మళ్ళీ జరగకుండా భవిష్యత్తులో ఎవరైతే అవినీతి అరాచకాలు దుర్మార్గాలు దోపిడీ చేసి 100 ఎకరాలు బయట రాష్ట్రాల్లో కొనుక్కొని 100 కోట్లు సంపాదించి ఇవాళ మళ్ళీ రైతక్కలాడుతూ ప్రజల ముందుకు వచ్చి డ్రామాలు ఆడతా నాటకాలు ఆడతా మరి కూడా అని చెప్తా ఉన్నాడు. ప్రజలు ఓడించారు, నేను ఎందుకు సమాధానం చెప్పాలని. ఎస్, 20 ఏళ్ళు అధికారంలో లేనప్పుడు, గత 10 సంవత్సరాలు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ప్రజా పోరాటాల్లో కానీ ప్రజా సమస్యల మీద కూడా ఈ దుర్మార్గులు ఎవరు కూడా ప్రజల పక్షాన్ని పోరాటం చేయలేదు. మళ్ళీ ఇవాళ ఈ అరాచక శక్తులన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చి నాటకాలు ఆడే కార్యక్రమాలు మొదలుపెట్టారు. మీ నాటకాలు లెక్క పెట్టడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీ దుర్మార్గాలన్నీ కూడా ప్రజలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. ఎంతమంది మహిళల మీద దాడులు చేయించారు, ఎంతమంది మహిళల్ని బట్టలు వేసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా పోలీసులతో లాక్కెళ్ళి పెట్టారు. ఎంతోమంది కార్యకర్తల నాయకుల్ని తీసుకెళ్ళి సెల్స్లో వేయించారు. ఎంతోమంది కార్యకర్తల నాయకుల్ని కొట్టించారు. ఈ పాపాలు అరాచకాలన్నీ కూడా బట్టబయలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉదయం వచ్చి మాట్లాడిన ప్రతి మాట కూడా కార్యకర్తల నాయకులు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పోలవరం మట్టి దొంగలు వీళ్ళు, పట్టిసీమ మట్టి దొంగలు వీళ్ళు, పేదల భూములు లాక్కున్న దొంగలు వీళ్ళు, అట్లాగే పేదల స్థలాలు లాక్కున్న దొంగలు వీళ్ళు, పేదల స్థలాలు మట్టిలో కూడా మరి తవ్వుకున్న దొంగలు వీళ్ళు. వీళ్ళందరినీ కూడా ప్రజల ముందు పెట్టి, చట్టం ముందు పెట్టి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రజల మీద దాడులు చేసిన ఈ వైసీపీ నాయకులందరినీ కూడా కటకటాలు లెక్క పెట్టించే రోజులు, జైలుకి వెళ్ళే రోజులు అందరికీ దగ్గర ఉన్నాయి. జగన్ రెడ్డి, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని డ్రామాలు ఆడినా నీ జగన్ నాటకాలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. చాలా క్లియర్గా ప్రజలు నువ్వు చేసిన దుర్మార్గాలకి, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లతో గెలిపించారు. తప్పకుండా ఏదైతే ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలని కూడా, అవి సూపర్ 6 అవ్వచ్చు, లేకపోతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అవ్వచ్చు, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అవన్నీ చేసి తీరుతుంది. అటు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కావచ్చు, డబుల్ ఇంజిన్ సర్కార్ 2 ప్రభుత్వాలు కూడా కలిసి ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసి తీరుతారు. అంతేకాకుండా ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ ఏదైతే దౌర్జన్యం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా, నామినేషన్ వేసే పత్రాలను కూడా లాక్కొని చించేసి, వెళ్ళిన ప్రజాప్రతినిధుల మీద కూడా దాడులు చేయించి, ఇవాళ నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల గురించి, లేదా మున్సిపల్ చైర్మన్ ఎన్నికల గురించి నువ్వు మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. జగన్ రెడ్డి, నీ నాటకాలు, జగన్ నాటకాలు కట్టిపెట్టు. నిన్ను నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇవన్నీ నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తావు. నువ్వు, నీ పార్టీ వీటన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాలి. తప్పకుండా నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన దుర్మార్గాలకి, నీ దోపిడీకి ఇవన్నీ కూడా కటకటాలు లెక్క పెట్టే రోజులు మీ నాయకులందరికీ దగ్గరలోనే ఉన్నాయి. జై తెలుగుదేశం.